ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని బాగా కలిపి ముద్ద మెత్తగా నలపాలి. అలా మెత్తగా నలిపి కొంచెం గిన్నెలో పెట్టి తిక్కుగా ఉన్న బౌల్ ఏదైనా ఉంటే దబా బాదాలి దానికి. ఇలా బాగితేనే స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. నేను తిక్కిగా ఉన్న ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఇలా చేస్తున్నాను. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, నాకు నేనే తీసుకుంటున్నాను, అందుకే కొంచెం షేక్ అవుతుంది. ఓకే, ఇలా మెత్తగా బాదుకొని స్మూత్గా వస్తుంది బాదుతుంటే. ఇదేం చేయాలంటే కొంచెం డబ్బాల్లోనే ఆయిల్ వేసుకొని ఆయిల్లో ముంచాలి. అది మునిగినంత వరకు ఆయిల్ వేయాలి. అదే చూపిస్తాను మీకు.